పదే పదే చెప్తుంటారు జూనియర్ ఎన్టీఆర్ ఒక సునామీ, జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇది అని. మీరు ఇప్పటివరకు ఆయనతో సినిమా చేయకపోవడం ఏంటండి? చాలా విచిత్రమైన విషయం. కథ కుదరాలి, అన్ని కుదరాలి కదండి. నాకు చాలా ఇష్టం అండి, నేను కలుస్తాను అప్పుడప్పుడు. అంటే మీరు తన కథ ఊహించలేకపోయారా, లేకపోతే మీరు ఏదైనా కథ చెప్తే ఇంకా తను నాడ్ అంటే యాక్సెప్టెన్స్ ఇవ్వలేదా? లేదు, కథ ఏం చెప్పలేదండి. చెప్పలే అసలు. అదే కలిసాను, నేను 2-3 సార్లు కలిసాను, కానీ కథల దాకా చూడాలి. ఆయన చాలా బిజీగా ఉన్నారు కదా ఇప్పుడు. ఎప్పట్లోగా ఉండొచ్చు సార్ మీ ఇద్దరి మధ్య? తెలియదండి అది. అభిమానులు చాలామంది, నన్ను జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చాలామంది అడిగారు, అది మీకు నేను చెప్పేది. అదే అన్నగారు స్టేట్మెంట్లు ఇస్తాడు కానీ మా హీరో కథ చెప్పండి ఎప్పుడు వచ్చాను. దట్ మోర్ హ్యాపెండ్ ఆఫ్టర్ సీతారాం. సీతారామం వచ్చిన తర్వాత ఆ ఇన్క్విజిటివ్నెస్ ఎక్కువైంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో. ఎందుకంటే ఇంకొక డైరెక్టరు, ఒక క్యాలిబర్ ఉన్న డైరెక్టర్, మీకు క్యాలిబర్ ఉన్నదని ముందు నుంచి అందరూ నమ్మినా ఒక సినిమా హిట్ అంత ల్యాండ్ మార్క్ వచ్చిన తర్వాత మీ గ్రాఫ్ పెరిగిపోయిందండి ఇండస్ట్రీలో. కథ రాయడంతో ఎలాంటి కథ అయితే మీకు జూనియర్ ఎన్టీఆర్ బాగుంటుందని మీకు అనిపిస్తుంది సార్? ఏమో సార్, అలాంటి ఆలోచన అంటే ఇలాంటిది అన్నది ఏం లేదు. ఆయన ఇలాంటిది అని అనుకోవడానికి ఆయన చిన్న యాక్టర్ అండి. అంటే ఆయన 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 స్థాయి యాజ్ అన్ యాక్టర్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. యాజ్ అన్ యాక్టర్ ఆయన స్థాయి అనేది ఫిజికాలిటీ, స్టార్డమ్ వీటి గురించి కాదు. సో ఎలాంటి కథ అంటే ఆయన ఏ కథ అయినా చేయగలిగిన యాక్టర్ బేసిక్గా. అంటే దాన్ని ఏమంటారు, వాటర్ ఈజ్ లైక్ ఎ వాటర్. అదే పాత్ర ఎందులో అయినా ఏదైనా ఆయన చేయగలరు. ఆయన చేయలేని పాత్ర అంటే ఏముంది, ఆయన చేయలేని కథ ఏంటి అసలు? ఆయన చేయలేని కథ అంటూ ఏది లేదు. ఆయన ఏ కథ అయినా చేయగలడు. అవును, అతనికి కెపాసిటీ ఉంది. యాక్టర్. కానీ మీకు ఒక డైరెక్టర్గా మీకు నచ్చిన హీరోని జూనియర్ ఎన్టీఆర్ కథ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది, క్యారెక్టర్ ఇలాంటిది చేస్తే ఇప్పటి వరకు ఇన్ని సినిమాలు చేశాడు, ఇలా ఎక్స్పెరిమెంట్ చేస్తే బాగుంటుంది అని ఎక్కడో మనకు తెలియకుండా కూడా ఒక్కొక్కసారి ఐడియా వస్తుంది సార్. ఇష్టం ఉన్న దాని మీద అయితే, ఇష్టం లేకపోతే మైండే పనిచేయద్దు దాని మీద. అలాగే ఇప్పుడు ఏమనిపించలేదండి? ఐడియాలాగా ఉండటం వేరు, అది కథగా మొత్తం బౌండ్ స్క్రిప్ట్ అవటం వేరు. చాలా అదే తను పౌరాణికం చేయగలడు, జానపదం చేయగలడు, యాక్షన్, ఎంటర్టైన్మెంటు, కామెడీ, అన్నీ ఆల్ ది ఫ్యాసెట్స్. పెద్ద ఆయనకి ఎన్టీ రామారావుకి ఎన్ని ఫ్యాసెట్స్ ఉన్నాయో అన్నీ ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్లో. నేను ఐ సిన్సియర్లీ బిలీవ్ అండి. డైలాగు అద్భుతమైన బ్యాలెన్స్తో చెప్పగలిగే అతి తక్కువ మంది హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు, దానిలో డౌటే లేదు. అద్భుతమైన డైలాగ్ డెలివరీ, ఆ ఫొనెటిక్స్, వేటూరు గారు అనేవారు ఇప్పుడు, ఫొనెటిక్స్ బాగా పలుకుతాడే జూనియర్ ఎన్టీఆర్. సో సో ఇప్పటి వరకు మీరు ఇంకా దాని మీదకి రాలా? ఇంకా ఆలోచించలేదండి. ఓకే. మీరు ఈ మధ్య మీ కాంటెంపరీస్ తీసిన సినిమాలు చూస్తున్నారా? చూస్తున్నారు. హౌ డు యూ సర్టిఫై దెమ్ అండి? ఏ సినిమా అయినా ఇప్పుడు వచ్చిన ఈ మధ్య సినిమా చాలా బాగున్నాయి. ఓకే. దసరా చాలా బాగుంది. అవును, అంటే నాని మీ ఫ్రెండ్ కాబట్టి గబుక్కని దసరా అని చెప్పేసి. ఆబ్వియస్లీ నాని సినిమా నచ్చుతుంది. అండ్ బిగ్ బయాస్డ్ నాని అంటే. అదే వెల్ బయాస్డ్, బిగ్ బయాస్డ్ ఇక్కడ కాదు. అట్లీస్ట్ నానితో విరూపాక్ష చాలా బాగుంది. బలగం, చిత్తకోట అదే చూస్తానండి నేను. అదే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు నానితో మళ్ళీ మీరు అసోసియేట్ అవ్వడం అన్నది చేస్తున్నానండి. అంటే కొంచెం టైం పడుతుంది అంతే. ఇప్పుడు మైత్రి మూవీస్ ఆల్రెడీ కథ ఒక ఐడియా ఉండింది. ఇప్పుడు ప్రెసెంట్ షేర్ చేసుకున్నారా నానితో? నానితో నేను ఏ కథ అయినా షేర్ చేసుకుంటాను.